హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండుగలలో గణేశుని పండుగ ఒకటి అనమాట. వినాయక చవితి ఒకటి చాలా మందికి ఇష్టం. అంటే చిన్నలు పెద్దలు ఆ తేడా లేకుండా సో చాలా పవిత్రంగా 9 రోజులు కానీ సో 11 days అంటే ఈ జనరేషన్లో ప్రజెంట్ మనం ఉన్న జనరేషన్లో సో వాళ్ళకి నచ్చినట్టుగా 3 days కానీ 9 daysకి, కొంతమంది 11 daysకి, కొంతమంది 14 daysకి అని చెప్పి కూడా తీస్తూ ఉన్నారు. నిమజ్జనానికి ఆ గణనాథుడు బయలుదేరుతూ ఉన్నాడు అనమాట. సో ఎన్ని డేస్కి తీసే మంచిది, అసలు వినాయక చవితి ఎలా జరుపుకుంటే మంచిది, సో ఎలాంటి తీర్థ ప్రసాదాలు ఆ గణనాథునికి ఇస్తే మంచిది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు శివరుద్ర గురూజీ ఉన్నారు, వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో గురూజీ నమస్తే. మిత్ర నమస్కారం. శంకర ఎలా ఉన్నారు గురూజీ? ధర్మరక్షణ. రానున్న వినాయక చవితికి సంబంధించి సో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి గురూజీ. అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? గణేశుడు మనం గణనాథుడు అంటూ ఉంటాం. గణేశుడి యొక్క 2 వివరణలు మనం కొంచెం స్పష్టంగా తెలుసుకోవాలి. గణేశుడు ఏంటంటే మిత్ర, శివుడికి పార్వతీమాతకి ప్రియమైన పుత్రుడు. ఆయన ప్రత్యేకతని ఎలా మాట్లాడుకోవచ్చు అని అంటే, గణేశుడు పుట్టక ముందుకే శివుడి శరీరానికి ఈ యొక్క ఏనుగు చర్మం కూడా ఉంటుంది. పులితో పాటు ఏనుగు చర్మం కూడా ఉంటుంది తండ్రికి. మీరు గమనించి చూడండి చిత్రాల్లో ఎక్కడన్నా ఏనుగు చర్మం కూడా ఉంటుంది తండ్రికి. అంటే వినాయకుడి ఆ తలని తండ్రికి పెట్టక ముందుకు, ఆ తలని పరమాత్ముడు స్వీకరణ చేయక ముందుకే శివుడిని గెలిచిన మహాభక్తుడు. ఈ యొక్క శరీరం ఎవరిదంటే, ఒకప్పుడు తండ్రి కొన్ని నియమ నిబంధనల కోసం ఒక పోరాటం చేసినప్పుడు ఆయన తండ్రి యొక్క వీరత్వాన్ని నచ్చి, నేను ఎప్పటికీ మీతో ఉంటా, మీ యొక్క ఈ సైన్యంలో కానీ, మీ యొక్క పాలనలో కానీ, మీ యొక్క వివరణలో ఉంటాము అని అన్నప్పుడు తండ్రి ఆయన ఇష్టంగా పెట్టుకున్నాయి అవి 2, ఈ పులికి సంబంధించినవన్నీ. అంటే ఆయన వీరులను చూపించేది ఒకటి, భక్తుణ్ణి శరీరం మీద పెట్టుకున్న తరుణం కొంచెం వివరంగా ఉంది, మరి మరోసారి మీకు చెప్పేదాము. అయితే పార్వతీమాత ఇష్టంగా చేసుకుని ద్వారపాలకుడిలాగా ఉన్నప్పుడు శివుడు వచ్చి తల తీస్తే తర్వాత పెట్టాడు ఏనుగుతోలని అన్నది ఇది చరిత్ర. పండగని ఎందుకు ఈ విధంగా వివరంగా చేసుకోవాలి? భూమండలం మీద, ఎక్కడో ఆకాశ మండలంలో జరగాల్సిన పండగ భూమండలం మీద ఎందుకు వస్తుంది అని అంటే, పరమాత్ముడి ఆజ్ఞ శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో ఏమి రాసి ఉంది అని అంటే, కడపకి బుద్ధులని సిద్ధులని ప్రసాదించి శక్తి గలవాడాయన. బుద్ధి అంటే ఏంది? జ్ఞానం. సిద్ధి అంటే ఏంది? డబ్బు, ఆస్తి, అంతస్తు, ఆరోగ్యం, మంచి చెడు, విలువలు, మర్యాదలు, సౌభాగ్యాలు. ఈయనకి స్వయంగా అప్పట్లో బ్రహ్మాధిపతులు అంటే ఇప్పుడు శివుడు పార్వతీమాత, విష్ణు లక్ష్మీమాత, సరస్వతి బ్రహ్మ, ఈ ముల్లోకాధిపతులు వాళ్ళు ఒక ఇల్లు, ఒక కుటుంబానికి. అంటే ఇప్పుడు 3 దేవతలు మన శాస్త్ర గ్రంథాల్లో దేవుళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లే, శివుడు, పార్వతి, తర్వాత విష్ణువు, లక్ష్మి, సరస్వతి, బ్రహ్మ. ఈ 3. మిగతా దేవతలంతా వారి నుంచి వచ్చిన వాళ్ళు. అదొక లక్ష్య సాధన. అలా వాళ్ళని పూజించుకుంటూ వచ్చినప్పుడు ఆ తరుణాన్ని గొప్పగా తీసుకున్నాడు. ఏం చెప్పాడు పరమాత్ముడు ఆజ్ఞ? తండ్రి, నీవు పుట్టిన ఈ తరుణాన్ని బలంగా తీసుకొని ఒక వివరణకు తీసుకొని లోపలికి వెళ్తే, అంటే గణేశుడికి ఇచ్చిన వరాలు ఇవన్నీ. కుబేరుడి స్థానాన్ని ఒకప్పుడు భోజన కార్యక్రమాన్ని పిలిచి, శివుడిని పిలిచి, నా దగ్గర ఆస్తి బాగుంది, అంతస్తు బాగుంది అని చెప్పినప్పుడు, శివుడు కుబేరుడి యొక్క పొగరు అనసాలి, అంటే ఈయన దగ్గర బాగా ఆస్తి ఉందని చూపించాలి అని ఇలా కొన్ని సందర్భాన్ని తీసుకొని వచ్చినప్పుడు, గణేశుడు వెళ్ళి ఎంత ఇల్లు ఉన్నాయి అన్ని తినేసేస్తే ఆయన బాధపడి, స్వామి నన్ను క్షమించండి, నా అహంకారం తగ్గింది, గణేశుడికి ఇంకా ఆకలి తగ్గుతలేదని అంటే, ఆ చిన్న అటుకులతో చేసిన పాయసం పెట్టు, గణేశుడికి ఇష్టం అదే అంటే అని అప్పుడు లేచి వస్తాడు ఆయన, తీరింది అని. ఇలాంటి తరుణం ఒకటి ఉంటుంది. అంటే ఆయన భోజన ప్రియుడు, గణనాథుడు. పొట్టెంత ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసే వివరణ కూడా చాలా ఘనమైనవి ఉంటాయి. ఆయన శరీరంలో అన్ని భాగాలు ఉన్నాయి. చెవులు పెద్దగా ఉంటాయి, అంటే ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు మీరు బలంగా వినాలి, గుర్తుపెట్టుకో. కన్నులు చిన్నగా ఉంటాయి, ఎవరిని కూడా ఏం చేసినా కూడా ఎంత చూపు చూడాలో అంత చూపే చూడాలి. కొంతమంది గురుకాయని చూస్తారని కోపం వస్తారు, ఇవి కాదు. చెవులు ఉండేది పెద్దగా, ఎందుకంటే నువ్వు వినేది అంత బలంగా వినాలి అని ఇలా కొన్ని వివరణలు ఇచ్చారు. తొండం చూసాం, ఏనుగు తొండమే ఉంది అంటారు, కానీ ఆయన మనసు ఎంతటి సిద్ధులని బుద్ధులని, 2 భార్యలు ఆయనకి, గణనాథుడికి. బుద్ధి సిద్ధి ఎందుకు? బుద్ధి సిద్ధి తండ్రి భార్యలేగా. బుద్ధి సిద్ధి నేను చెప్పింది కూడా అదే. బుద్ధి సిద్ధి వచ్చేసి వినాయకుడి భార్యలు. వాళ్ళిద్దరి వల్ల జ్ఞాన సంపదనగా తిరుగుతూ ఉంటాడు. మన చరిత్ర గొప్పది. ఇందులో మనం
స్పెషలైజేషన్ తీసుకొచ్చి భాగ్యనగరానికి లేదా మన యొక్క భారతదేశానికి పండగ వివరణ తీస్తే అక్కట్లో పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలకు భూమండలం మీద నీ అవసరం ఉంటుంది. ప్రతి ఇంట్లో నిన్ను కొలిచినప్పుడు ఏ రోజు నీ ఇంట్లో జరిగిన ఈ విలువలు అవమానాలు తల తీసేస్తాడు కదా తండ్రి వచ్చి. అలాంటి ఈ తరుణాన్ని నీవు ప్రతి సంవత్సరం పుట్టి ప్రతి సంవత్సరం అందరి మన్ననలు పొంది ప్రతి సంవత్సరం నీవు నిమజ్జన కార్యక్రమాలు పొంది అంగరంగ వైభవముగా నీవు ప్రతి మూర్తిలో నీ యొక్క ఆత్మబలం స్వీకరణ జరిగి నీవు మళ్ళీ తిరిగి ప్రయాణం ఈ దైవలోకానికి చెయ్యాలని వరం ఇస్తారు తండ్రులందరూ కలిసి. ప్రత్యేకముగా వినాయకుడు మాత్రమే వస్తాడు ఇక్కడ పండగకి. ఏ దేవుడు కిందికి రాడు, గుర్తుపెట్టుకో. ఆయన భూమండలానికి దిగుతాడు ఆ రోజు. ఆయన దిగి ప్రతి విగ్రహంలో ఉంటాడు. నువ్వు ఎక్కడైతే విగ్రహం, చిన్న విగ్రహం, పెద్ద విగ్రహం, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని కాదు, గుడిసెలో పెట్టిన ఆ విగ్రహంలో కూడా తండ్రి 11 రోజులు కొలువై ఉంటాడు. వాస్తవమే అది, వాస్తవం అది. చరిత్ర శాసన గ్రంథాల్లో రాసున్న ఒక విలువైన సంపద అది మనకి. ఇప్పుడు నీవు నేను ఈ రోజు గణేశుని పండుగ చేస్తూ వస్తున్నాం అంతే. ఒకప్పుడు సాక్షాత్తు గణేశుడే కనబడిన అన్న వాళ్ళు 100లో ఉన్నారు తెలుసా, ఉంటూ ఉంటాం. అలాంటి చరిత్ర గొప్పది. ఈ రోజు ఆయన వచ్చేసి భోజనం చేసి వెళ్ళాడు ఇక్కడ. కొంతమందికి పిల్లలు పుట్టాలి అని కోరుకుంటే పిల్లలు పుట్టించుకోవాలన్న కోరికను తీరుస్తాడు. కొంతమంది వినాయకుడిని ఇప్పిస్తే మరో సంవత్సరానికి ఇంకొక కోరిక ఇప్పిస్తాడు. అలా ఉన్న నిదర్శనం ఏం తెలుసా మిత్ర, ఖైరతాబాద్లో ఉన్న గణేశుడి చరిత్ర చూడు. 60-70 సంవత్సరాల నుంచి ఎంతమంది కోరికలు, ఎంతమంది విలువలు, ఎంతమంది ధర్మరక్షణలో ఆయన చేస్తే అంత పెద్ద విగ్రహాన్ని ఈ రోజు పెడుతుండొచ్చు అక్కడ. మీరు అన్నట్టుగా అపవిత్రమో లేకపోతే ఆ పరీక్షనో ఆ పూజనో విధానమో లేకపోతే పెట్టకపోయేవారుగా తండ్రిని 72 అడుగులు 80 అడుగులు పెట్టి ఇప్పుడే ఇంత అంగరంగ వైభవంగా తీసుకుంటూ ఉంటే ఒకప్పుడు ఎంత అంగరంగ వైభవంగా తీసుకెళ్లే వాళ్ళు 22 రోజులు పెట్టేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు 11 రోజులకే కుదిర్చారు ప్రభుత్వాలు. తర్వాత ఇప్పుడున్న ప్రపంచాన్ని కొంచెం ఆధునికతను అన్ని దృష్టిలో పెట్టుకొని 22లో ఉండే ఒకే ఒక గణేశుడు ఆయనే. ఆయన ఒక్కడే ఉండేవాడు స్వయంగా. ఆయనను కట్టడానికి సంవత్సరం అంతా కడుతూనే ఉంటారు. ఈ తరుణం మనం ఖైరతాబాద్ గణేశుడి గురించి మాట్లాడితే మహారాష్ట్రలో పూణేలో చూడండి అంగరంగ వైభవంగా చేస్తారు. కొంతమందికి కులదైవమే ఆయన, కొంతమందికి ఇలవెలుపులే ఆయన. వాళ్ళు నెల రోజుల ముందే పెట్టేస్తారు గణేశుని. మీరు గమనించి చూడండి. ఈ రోజు ఇప్పుడు యూట్యూబ్ లో సెర్చ్ చేయి 90% గణేశులు కూర్చోబెట్టేశారు బాంబేలో. తెచ్చేస్తారు వాళ్ళు. తెచ్చేసి అడ్వాన్స్ 1 month పండుగ చేసేస్తారు వాళ్ళు. 7వ తారీఖు నుంచి మొదలు పెడతారు. 7వ తారీఖు ముందే వాళ్ళు పూజలు పురస్కారాలు ధర్మంగా చేసుకోవాల్సి అన్ని కార్యక్రమాలు డెకరేషన్లో లేకపోతే ఇంకేదో అన్ని చేసి పెట్టుకుంటారు. 7వ తారీఖు నుంచి 11 రోజులు 13 రోజులు 12 రోజులు తీస్తారు. ఏ వినాయకుడు కూడా వచ్చి నన్ను 12 రోజులు 11 రోజులు పెట్టాలని ఆశించాడు. చాలా మందికి డౌట్. అంటే చాలా మందికి డౌట్. కొంతమంది 3 days కి తీస్తారు, కొంతమంది 5 days కి, కొంతమంది 11 days కి, ఇంకొంతమంది 13, 14 అంటే ఇష్టం వచ్చినట్టు తీస్తున్నారు. అంటే గణేశుడికి నచ్చిన డే అని ఏ రోజు తీస్తే మంచిది. చూడండి, ఒక మాసం ఉండాలి గణేశుడు. శాస్త్రంగా మాట్లాడితే మాసం అంటే ఉదాహరణ ఇప్పుడు చవితి దాటిన తర్వాత, ఇప్పుడు పౌర్ణమి కానీ అమావాస్య వస్తుంది కదా, ఆ తర్వాత తీసేస్తారు. ఇలా తీసుకుంటూ వస్తారు. 3 రోజులకు తీసినా 2 రోజులకు తీసినా లేదు 10 రోజులకు తీసినా 11 రోజులకైనా ఆ పవిత్రత పోదు. ఆయన దృష్టి అంత ఏంటంటే ఎన్ని విగ్రహాలు భూమండలంలో పెడితే అన్ని విగ్రహాలలో వచ్చి ఉంటాడు. ఒక్కొక్క విగ్రహం నుంచి ఆయన మీరు తీసేసి నిమజ్జనం చేసినప్పుడల్లా గంగా అర్పణం అంటే ఆయన మళ్ళీ గంగమ్మ ఒడికి వెళ్ళేసి అక్కడి నుంచి వెళ్తాడు. ఆయన రావడం అయితే పైనుంచి వచ్చాడు, గంగామాత నుంచి వచ్చిండని కాదు, శివుడి నుంచి కైలాసం నుంచి కిందికి వచ్చేసాడు అనుకుందాం. ఆయన పోవడం మాత్రం గంగామాత ఒడిలో నుంచే పోతాడు పైకి. ఆయన అలా పోయిన ఆ తరుణాన్ని 3 రోజులకు కుదించేసుకొని 5 రోజులకు కుదించుకున్నారు అంటే మిత్ర, ఒకప్పుడు 11 రోజులే పెట్టేవాళ్ళు. ఆధునికత పెరిగి ఈ ఖర్చులు కూడుకొని అందరు సపోర్ట్లు దొరకక ఈ డబ్బులను లేకపోతే ఇంకేదో అన్న నియమాలతోని మనం తగ్గించుకుంటూ వచ్చాం. ఇందులో ఏ శాస్త్రం దాగిలేదు ఇన్నే రోజులు చెయ్యాలి అని చెప్పేసి. అవాస్తవం అది. చేయాల్సింది 11 రోజులు. పరిస్థితులు అక్కడ ఉన్న వాతావరణం రీత్యా 3 రోజులకు చేసుకున్నా ఆయన ముచ్చటగా నిన్ను మరో సంవత్సరం నేను వస్తాను ఆశీర్వదించే వెళ్తాడు. ఇది పుణ్యమైనది. 11 రోజులు పెట్టలేవు కదా ఆయన తొండంతో కొట్టిపోడు. ఇదంతా అబద్ధం. మనం భక్తితో ఉంటాం. మీరు వేసే రూపాయి చందాలు పిల్లలు వస్తూ ఉంటారు మిత్ర. మొన్న నేను ఒక కూర్చుంటే 5 మంది పిల్లలు వచ్చారు. ఆడ నుంచుంటే వచ్చి అడిగారు, ఒక 100 రూపాయలు ఇచ్చాము కదా, తీసుకొని మీ పేరు చెప్పండి అంటారు. పేరు వదిలే వెళ్ళండి అంటే వాళ్ళు తీసుకెళ్లి నిజంగా గణేశుడిని కొనుక్కొస్తారు. వాళ్ళు తీసుకొని ఇక్కడ దొంగతనంగా డబ్బులు తీసుకెళ్ళు గింతదైనా తెస్తారు. ఆయన అందులో కూర్చుంటాడు. విషయం చూడండి, ఇక్కడ అందులో గణేశుడు ఉంటాడు. అంటే అంత పవిత్రమైన చరిత్ర మనది గణేశుడిది. నియమ నిబంధనలు ఇక్కడ ఒకటే పాటించాలి, మద్యం తాగకూడదు. దానివల్ల అనార్థాలు, కుటుంబాలు భయపడతారు, గొడవలు అవుతాయి, ఏమైనా అవుతాయని. రెండో విషయం, అక్కడ ఆడపిల్లలు తర్వాత చిన్నపిల్లలు ఈ యుక్త వయసులో ఉన్న వాళ్ళు కొంచెం పద్ధతి ప్రకారంగా ఉండాలి. విచ్చలవిడితనం చేసి ఆ 11 రోజుల పండుగని కొంచెం బ్యాడ్ మెమొరీ లాగా తీసుకోకూడదు. నువ్వు డీజేలు పెట్టుకో, బ్యాండ్లు పెట్టుకో, ఏదైనా పెట్టుకుంటా, వేర్ లేడీస్ గెట్ ఎ రెస్పెక్ట్, డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ గాడ్.
ఎక్కడైతే కుటుంబాలు ఆడపిల్లలు వచ్చేసి ఈ వినాయకుడి సందర్భం బాగుందని అంటారో అక్కడే విలువలు విచ్చలవిడిగా ఉండి తెచ్చుకొని తాగుతా, నేను వాడొస్తాడు, మా దోస్తులు ఓల్డ్ నుంచి వస్తారు, లేకపోతే మా న్యూ బోయినపల్లి నుంచి వస్తారు. 100 మంది అన్న దగ్గర ఆడవాళ్ళు ఉండండి, మీరు గమనించండి. అస్సలు ఆడవాళ్ళు ఉండరు అక్కడ. కుటుంబాలతో ఉండగలిగినదే పండగ. అలా చెయ్యాలి. చిన్నపిల్లలు రావాలి, ఆడవాళ్ళు రావాలి, మగవాళ్ళు రావాలి, భార్యలు రావాలి, భర్తలు రావాలి. వీళ్ళందరూ వచ్చి చేస్తున్నప్పుడు అందరు వీధిలో ఉన్న వాళ్ళందరూ సహకరించాలి. వినాయకుడు ఒక్కడు నీ ఇంటికే కాదుగా. వినాయకుడు శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో భూమండలానికి అధిపతి. ఆయన ప్రత్యేకంగా నువ్వు పెట్టుకొని ప్రత్యేకంగా పూజించేసి కమర్షియాలిటీ తేకూడదు. అందరినీ కలుపుకోలేనప్పుడు ఆయన నీ దగ్గర ఉన్నాడని రుజువేంది? ఆయన భగవంతుడు నీ ఒక్కడికే ఉన్నాడు అని అనుకోవడం నీ మూర్ఖత్వం కదా. అలా చేయకుండా మద్యాన్ని కంట్రోల్లో పెట్టుకొని పూజల నియమంలో చిన్నపిల్లలకు ప్రయారిటీ ఇవ్వడం రెండో విషయం అయితే, మూడో విషయం ఆడవాళ్ళందరూ అక్కడ 2 రోజులకి 3 రోజులకి దీనికి పసుపు కుంకుమలు ఇచ్చే కార్యక్రమాలు చేసి సిద్ధి బుద్ధి కార్యక్రమాల ముందుకు పోతే, తండ్రి భార్యలు ఇద్దరు సిద్ధి బుద్ధి కదా, ఆయన ఆశీర్వాద బలం ఆ తల్లిది ఉంటుంది. తండ్రి ఒకడే ఉంటాడా? ఇద్దరు తల్లితో పాటు వచ్చి ఉంటాడు కదా ఆయన. ఈ ఆశీర్వాద బలం తెలుసుకోవాలి అందరూ. పురోహితులు కూడా ఏం చెప్పాలి? అమ్మ ఫలానా రోజు మనం పసుపు కుంకుమ కార్యక్రమాలు చేస్తున్నాం, అందరూ విడివిడిగా రండి అని చెప్తే ఎందరికి ఆనందం కదా. ఇక్కడ అది చెప్పట్లేం మనం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది 7వ రోజు అని చెబుతున్నారు మన వాళ్ళు. సాంప్రదాయం చెప్పమంటున్నా నేను. అమ్మ పసుపు కుంకుమలో తీసుకెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. వినాయకుడు అంటే చదువులకి ఎంతో ప్రత్యేకత, బుద్ధి ఉంది, సిద్ధి ఉంది అని చెప్పి ఓ చరిత్ర చెప్పగలగాలి. అన్నదానం చేస్తే పుణ్యం. అన్నదానం ప్రయారిటీ కాదు ఇక్కడ, ఆయన ఆశీర్వాద బలం ప్రయారిటీ ఇక్కడ. ఆ అన్నదానం చేయడం దాంట్లో కూడా తండ్రిని చూసి ఎంతమంది ఎంత కమ్మటి భోజనం తింటారు, అదొక పవిత్రత. అయితే నేను అనేది ఏంటంటే, ఈ సమయంలో ఎక్కువ ఆరోగ్యానికి పసుపు కుంకుమలకు సంబంధించిన కార్యక్రమం జరగడమే తథ్యమైన. మా ఇంటికి వచ్చాడయ్యా వినాయకుడు, ఆయన నుంచి ఏం పొందుతావు నువ్వు? ఆరోగ్యం పొందాలి, విద్య పొందాలి, వసతులు పొందాలి, ఆరోగ్యం పొందాలి. తర్వాత ఏం అడగాలంటే, నాకు ఇల్లు కావాలి అని అడగాలి నువ్వు. అదే అడగరు మన వాళ్ళు. వచ్చేసేసి ఎన్ని దేవాలి బాటిల్లు, ఎంతమందిని దేవాలి బ్యాండు, ఎంతమందిని దేవాలి డీజే, అక్కడ ఎంతమందిని అరే వాడిని వేసి పడేయాలరా ఈసారి గణేశుడు, పోయినసారి మిస్ అయ్యాడు. ఎక్కడి పవిత్రత అయ్యా ఇది? ఆడవాళ్ళందరినీ పిలిచి ఒక 20 మందిని ఆడమను. ఎంత కమ్మగా నా తల్లులు ఆడుతుంటే ఎంత మధురంగా అనిపిస్తుంది ఆ నాట్యము. ఆ రోజు చెయ్యండి బతుకమ్మ నెత్తిలో పెట్టుకొని. తండ్రి ఆనందపడడా? నీ పండగ నువ్వు ఇష్టంగా నువ్వు చేసుకున్నా కూడా ఏ రోజు ఆయన ఇష్టంగా అడ్డుపడలేడు. చూడండి, ఏ దేవుడు ఇష్టపడలేడు, ఏ దేవుడు అడ్డుపడలేడు. ఆయన అడ్డుపడేది ఒక్కటే ఒక దగ్గర. మీలో మీరు పొడుచుకొని సావకండి, వెన్నుపోట్లు వద్దు. నేను ఉండంగా కూడా మీరు అదే విచ్చలవిడతనం ఉంటే నేను వచ్చి కూర్చొని ఏమి విలువ అది? అన్నదానం చేసేటప్పుడు మనం ఎంత పవిత్రంగా కడుపు, నీ ఆకలి అయితే ఎలా తింటావో అలాగ అవతల వ్యక్తిని స్వీకరించాలి. ఇలా తీసుకొని వెళ్ళడం ఎందుకు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మిత్ర, ఒక ఆకు ఎంతటి విలువ నీ చేతిలో ఉన్నప్పుడు తింటావో ఆ తిండి పరమాత్ముడు నిన్ను కన్నుల దగ్గరగా వచ్చి చూస్తాడు. నా బిడ్డ నా కోసం వచ్చి ఇక్కడ తింటున్నాడు. అది అలా పట్టుకొని నువ్వు వెళ్తూ ఉంటే వేరే వాళ్ళు నిజంగా ఆకలికి వచ్చినోడికి అది దొరకదు మిత్ర. అలా చేయకూడదు. చాలా మంది విచ్చలవిడికి వెళ్ళిపోతారు, అలా తీసి వృధా చేసేస్తారు. అన్నం అంతా పడేస్తారు, సగం తిని పడేస్తారు మిత్ర. సగం తిని పడేసి ఎంత బాధ అవుతుంది చెప్పు. నీకు ఎంత కావాలో అంత తినొచ్చుగా. సాయంత్రం తిందాం, మళ్ళీసారి రెండమ్మ అందరూ సాయంత్రం పెడదామంటే అందరూ వాళ్ళే వస్తాం కదా. మనకైతే 3 పూటలు అవుతుంది కదా ఆకలి, మధ్యాహ్నానికే కాదు కదా. అలా ఎందుకు చేయకూడదు అంటాను నేను. ఇక్కడ వృధా ఎక్కువ జరిగి చేసుకునే పండగలా ఉంటుందా? ఎంత నీకు ఇష్టంగా నువ్వు ఆడాలనుకుంటున్నావో పాడాలనుకుంటున్నావో అంతే ఇష్టంగా నన్ను భగవంతుడు మెచ్చాలి అని అనుకోవాలి. పురోహితులు చెప్పట్లేరు. ఇప్పుడు యూత్కి కానీ ఎవరికైనా కూడా మేము చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి 100 మందితో కూడుకుంటే సైన్యం కారు మిత్ర. 101 వాడు కారణ జన్ముడు అయితేనే ఈ 100 మందికి విలువ. అంటే వీరంతా పండగ చేసుకుంటే ఊరంతా పండగ చేసుకుంటే కాదు, అందరూ వచ్చి మనసుతో చేసుకుంటే పండగ. ఇప్పుడు గణేశుడిని ఖైరతాబాద్కి ఎందుకు మిత్ర అందరూ వచ్చి చూస్తారు? వాళ్ళ ఇంట్లో లేడా గణేశుడు? వాళ్ళ వీధిలో పెట్టలేమా గణేశుడు? బాలాపూర్లో పెట్టలేరా గణేశుడు? చూడ్డానికి ఎందుకు వస్తారంటే స్థలానికి విలువ వస్తుంది. అది విలువ రావాలి అంటే మొదట కారణ జన్ములతో కట్టబడి ఉన్నాయి ఆ గుడులు. ఎవరు పడితే వాడు ఎందుకు కడతలేడు? ఇంత పెద్ద గవర్నమెంట్ కడతలేదు ఖైరతాబాద్ గణేష్ ఎందుకు? ఒక కమిటీ ఎందుకు కడుతుంది? అంటే పరమాత్ముడు నిశ్చయించుకొని పెట్టుకుంటాడు, వీళ్ళు నాకు గుడి కడితేనే నాకు అర్హత. ఒక ఎలకనే ఆయన వాహనం వేసుకొని తిరుగుతున్నాడు, అంత పెద్ద పర్సనాలిటీ. మనం గణేశుడి గురించి మాట్లాడితే గణేశుడు ఎలక మీద పోవడం మనం రియల్ గా చూసినామా? ఎక్కడన్నా కనబడిందా? ఇతిహాస పురాణాలలో ఉంది. అంటే ఆయన ఇచ్చిన విలువ అది, దాని శక్తిని ఆయన నచ్చిన ఒక విలువ అది. వాహనం అయితే ఆయన వాహనమే, కానీ ఇప్పుడు ఆయన మనకు కనబడతాడా? పోయింది అంటున్నా, కనబడాడు. ఆయన ఇచ్చింది విలువ. ఎలక వాహనుడై ఏనుగు దంతమై అని ఇచ్చిన విలువని మనం గొప్పగా తీసుకోవాలి. అక్కడ చిన్న ప్రాణినే ఆయన వాహనంలాగా చేసుకోగలిగిన బుద్ధి ఉన్న శక్తివంతుడు ఆయన.
ఆయనను వదిలిపెట్టి అది లడ్డు తిన్నందుకు తండ్రి ఆ లడ్డు తిని ఆ తరుణాన్ని ఇంత అమాయకంగా నా లడ్డులే తింటావా నువ్వు అని చెప్పేసి ఇక పైన నాతో వాహనం ఉండు అని ఒక ఎలుక ఒకప్పుడు ఒక రాక్షస సంహారం యుద్ధం జరుగుతుంది. ఆ ఓడిపోయినాక తండ్రి ఈయన పెట్టుకుంటే అది కూడా ఇష్టంగా ఉంటది. దాన్ని తీసుకోవాలి మనం, నేనంటున్నా. అంతేగాని ఆ ఎలుకని గణేశుడు అసలు వాహనమైంది మరి లేదు. ఆ తండ్రి ఆ ఎలుక కంటే ముందు ఆ ఎలుక కాకుండా ఆయన గారు వచ్చి రాక్షసుడు ఉంటాడు. తండ్రి మీద ఒక దండయాత్ర విషయంలో జరిగినప్పుడు తండ్రి మెచ్చుతాడు. ఆయన తండ్రి చేసిన ఆ పోరాటాన్ని ఆ ఎలక క్షమాభిక్షలాగా వాహనంలాగా ఉంటది. క్షమాభిక్ష ఉంటారు వాళ్ళు. అలా క్షమాభిక్షతోని తండ్రి వాహనమై ఉంటుంది. ఎన్నో పనులలో తిరుగుతారు, ఎన్నో విషయాలు చేస్తుంటారు. ఎలకకి గుణం ఏముందంటే ఎలాంటి శాస్త్రాన్నైనా చెడపగలదు, అది కొరకేయగలదు, దాని కంట్రోల్లో పెట్టుకుంటు. అందుకని ఇప్పుడు శాస్త్ర గ్రంథాల్లో బుక్కులు ఇవన్నీ నీ వాల్యూడ్ సర్టిఫికేట్ కొరకేస్తాయి. దానికి అంత పెద్ద శక్తి ఉంది, అవి దాని కంట్రోల్లో పెడతాడు ఆయన. అంటే నీ విలువని ఎలకే తీసేయగలదు. ఎంత కష్టపడి కోట్లు పెట్టి సర్టిఫికేట్ వచ్చినా దాన్ని కొరకేస్తుంది. రుజువులు ఉండవు. అంతటి రుజువుని ఆయన వాహనం చేసుకున్నాడు మిత్ర. దాంట్లో అర్థం అట్లా ఎత్తుకాలి మనోడు. అంతేగాని నల్ల ఉంది ఎలక దాని మీద ఇంతలా ఉన్నాడు కూర్చుంటూ ఉన్నాడు అంటే తప్పు మాట అది. ఇక్కడ గణేశుడి పండుగని చాలా శాస్త్రీయంగా చేసుకుందాం. ఆడపిల్లలందరినీ పిలుస్తాం. అందరికీ నెత్తిలో పువ్వులు పెట్టుకొని కాళ్ళకు పసుపులు పెట్టుకొని రావాలని పురోహితులు చెప్పాలి. నైవేద్యాలు అందరం స్వీకరించాలి. అందరూ ఆటల పాటలతో చేసుకునే పండగ వినాయక పండగ. ఈ డీజేలు బాజాలు అనేది శరీరానికి మిత్ర, మనసుకు కాదు. చూద్దాం ఈసారి మన మాటలో ఒక్కలన్నా విని అవును ఇది నిజమే కదా అనుకోవచ్చుగా. ఒకప్పుడు ఎలా ఆడేవాళ్ళు మీరే ఆలోచించండి మిత్ర. ఊర్లో అందరు కలిసి చేసుకునే వాళ్ళు పండుగ, కోలాటం ఆడేవాళ్ళు, చెమ్మా చెక్కలు ఆడేవాళ్ళు, అష్టచెమ్మలు ఆడేవాళ్ళు, ఇంకేదో అందరు సందడి. ఆ సందడి కాస్త ఈ రోజు అంగడి అయింది మిత్ర. ఆ అంగడిలో లేనిపోయోని గోలగోలలు. సో నిజంగా వాస్తవాలు తెలియదు. సో వాస్తవ చరిత్ర ఎప్పుడు వెలుగులోకి రావాలి. ఇంకా చాలా జనాలకి, అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళి చెప్పలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి, సో ఇలాంటి కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తే తెలిసిన వ్యక్తులతో చేస్తే కూడా సో జనాలు 1% అన్న చేంజ్ అవుతారు అని చెప్పి కూడా ఈ యొక్క ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో నిజంగా చాలా ప్రత్యేకత. సో చాలా నిష్టగా ఉండాలి గణేష్ పండుగ. ఇట్స్ నాట్ ఏ జోక్. సో గురుజీ కూడా చెప్పిండు. సో తను పైనుంచి స్వయంగా ప్రతి ఒక్క గణనాథుడు, అంటే ఎన్ని గణనాథులు ఉంటే అందులోకి తను వస్తాడు, 100% వస్తాడు. సో చిన్నది పెద్దది భేదాలు తేడాలు లేకుండా ప్రతి ఇంటి వెలువెల్పవుతాడు. సో ప్రతి ఒక్కరు నిష్టగా ఉండండి. సో చక్కగా అందరు కలిసి ఒక పండగ వాతావరణం నెలకొల్పడని చెప్పి కూడా గురుజీ గారు మనతో చెప్పారు. సో నిజంగా చాలా గొప్ప విషయాలు అయితే తెలుసుకున్నాం. సో ఇంకా మరిన్ని విషయాలు చూడాలంటే చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ. సో సైనింగ్ ఆఫ్, నేను మీ యాంకర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.